ఇది కార్యదక్షత, అట్లాగే ఆలోచన విధానం, ఈ రెండు ఉండకపోతే ఇది ప్రాక్టికల్గా జరిగేది కాదు అధ్యక్ష. ఈ రాష్ట్ర భవిష్యత్తు ప్రయోజనాలని దృష్ట్యా తప్పనిసరిగా ప్రజలందరూ కూడా గుర్తించుకోవాల్సిన అవసరం ఉంది అధ్యక్ష. ఇంత ఏదైతే స్త్రీశక్తి ఉందో సూపర్ హిట్ ఇది ఈ ప్రోగ్రాం అధ్యక్ష. ఇంత అద్భుతమైన ప్రోగ్రాంలో నాకు మాట్లాడటానికి అవకాశం ఇచ్చినందుకు మరి ఒక్కసారి మీకు ధన్యవాదం తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. ఎందుకంటే యాక్చువల్గా నాకు చేయి బాగాలేదు అధ్యక్ష, చెయ్యి ఇరిగిపోయింది, పడిపోయి స్లిప్ అయిపోయి. అయినప్పటికీ కూడా నేను నొప్పి ఉన్నప్పటికీ కూడా నేను రాష్ట్ర ప్రజల మనోభావాల్ని మా నియోజకవర్గంలో మహిళలు ఎన్నోసార్లు చెప్పారు ముఖ్యమంత్రి గారికి థ్యాంక్స్ చెప్పండి అని. ఇప్పుడు నేను వచ్చేస్తే వాళ్ళు టీవీలో చూసి నన్ను మళ్ళీ ఇంటికి పంపించేసే పరిస్థితి వస్తుంది అధ్యక్ష. ఎందుకంటే అందుకని నేను తప్పనిసరిగా మా రాష్ట్ర ప్రజల మహిళల తరపున మరి ఒక్కసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదములు తెలియజేసుకున్నాం అధ్యక్ష. ఇదివరకు కూడా అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి ఏంటంటే మహిళల మనసులను దోచేస్తారు అధ్యక్ష. ఇప్పుడు కూడా దోస్తారు అధ్యక్ష. అరే లక్షల మంది ప్రయాణాలు చేస్తున్నారు, ఉచితమైన ప్రయాణము. ఆ భర్తలేమో కొంచెం ఫీల్ అవుతున్నారు అధ్యక్ష. అప్పుడప్పుడు మొన్న ఒక ఇన్సిడెంట్ జరిగింది అధ్యక్ష, చెప్పేసి క్లోజ్ చేస్తాను. నా దగ్గరికి వచ్చారు అధ్యక్ష. ఏమయ్యా అంటే కొంచెం సీరియస్గా వచ్చాడు అధ్యక్ష. ఏంటంటే ఏమీ లేదు సార్, మా ఆవిడ పార్వతీపురం వెళ్ళిపోయింది సార్. దేనికి వెళ్ళిపోయింది? కూరలో ఉప్పు ఎక్కువ వేస్తుందండి, ఇది కొంచెం తిట్టాను, ఏంటి ఇది ఇలా సరిగ్గా చేయట్లేదంటే పార్వతీపురం వెళ్ళిపోయింది అధ్యక్ష. ఎందుకు వెళ్ళిపోయింది అంటే ఫ్రీ బస్సు, ఆ చంద్రబాబు నాయుడు గారు చేసిన పని సార్ అన్నాడు. మరి నువ్వు నా దగ్గర వచ్చి ఏం చేస్తావంటే మరి నేను వెళ్ళాలండి. నువ్వు వెళ్తే నువ్వు వెళ్ళన్నాను. ఎందుకంటే ఆ ఆవిడ ఏమని చెప్పిందంటే అధ్యక్ష, నువ్వు వస్తేనే కానీ నేను రానని చెప్పిందండి. కావాలని నేను ఫోన్లో మాట్లాడాను.